వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. భారీగా బీఆర్ఎస్లో చేరిన యువకులు ఆహ్వానించిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు. మందమరిలో పిడుగుపాటు, ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ఆకలి తీర్చిన కోనేరు కోనప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగాం నుండి హైదరాబాద్ రహదారిపై ఉన్న హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావాలి చిల్ల వద్ద జరిగే ఉర్స్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం రెండవ రోజు దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్వాహకులు తెలిపినట్లుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో బాధలు తీరే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే నేతలు మరియు నిర్వాహకులతో కలిసి చాదర్ సమర్పణ చేశారు. అంతేకాక మౌలానా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో చివరి దీపారాధన రోజున పెద్దలతో చేరడం తనకు భాగ్యంగా అనిపిస్తుందని, మిత్రుల ఆహ్వానం మేరకు వచ్చానని తెలిపారు. ఉత్సవం నిర్వహణలో కృషి చేసిన యాకూబ్ పాషా మరియు కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కలిసి ఆ ఉత్సవాల్లో ఇవాళ చివరి రోజైన ఇవాళ దీపారాధన రోజున రావడం అనేది నా భాగ్యం అని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇందులో పాల్గొన్న భక్తులకు అల్లా అన్నీ కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తారని చెప్పేసి నమ్మకం భక్తులందరి మీద ఉన్నది. అవన్నీ నెరవేరాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, నాకు ఇట్లా పాల్గొనే అవకాశం ఇచ్చిన మిత్రులు యాకూబ్ పాషాకు, మిగతా కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ये हमारा दरगाह का प्रेसिडेंट है, वाइस सेक्रेटरी। कोई रहता है इधर रेगुलर बुक करने के सार अभी जल्दी पा दे ना बड़े लगना तो ना फिर दुनिया चलता ना खराब करना तो काबुल में तो चलना ना रजमान चलना रवि पदमा जरा रतिया लाव ना रतिया तो बिया इनके कारोबार में हर बंदा माने तो जाके और सारी दुआ को पूरी करना पड़ा दिन नमन का
सब्जा का संदल का प्यार में जरा दिया मुझे माहौल का सभा फूल का संदल का जरा का प्यार పెద్దపల్లి జిల్లాలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు పెద్ద ఎత్తున విద్యార్థుల నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండే కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని వినియోగించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి, ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమా, ఒక్కసారి మీకు విన్నవిస్తా ఉన్నాము, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను, మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతో మందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలని అంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది, వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన కాలేజీలను నడపగలుగుతారు. వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని రాకూడ్ పాఠశాలలో 1976 నుండి 1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. చదువులు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాక్వుడ్ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. స్కూళ్ళు ఇంకా మీ ద్వారా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. మాకు ఏం కావాలో అది మీకు మళ్ళీ మేము సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాము. ఇప్పుడు మరి ముఖ్యంగా మా గురువుల గారికి అందరికీ సన్మానం చేసుకుంటాము. ఒక 2 నిమిషాలు. ఈ పాఠశాలలో 7 సంవత్సరాల హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మరి అందరూ ముందుకు రావాల్సిందిగా స్కూల్లో ముక్కు చెంపలు తిన్నాము, తోటి విద్యార్థులతో టీచర్లతో దెబ్బలు తిన్నాము. ముఖ్యంగా రవీంద్ర సార్ 8th, 9th, 10th చదువుకునేవారు కూడా వాళ్ళకు భయపడి బాగా చదువుకునేవారు. ఆ జ్ఞాపకాలు అట్లే. రాకుడ్ స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆడుకున్నవి గుర్తున్నాయి. మ్యాథ్స్ టీచర్ ఈరోజు మీరు ఓకే అంటే చెప్తాను. ఈరోజు చాలా శుభదినం. 1976 నుంచి 1986 మధ్యన ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు చదువుకొని ఈ రాక్వుడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరి ఈరోజు రాక్వుడ్ స్కూల్లో వాళ్ళ పూర్వ స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించిన ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడో వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ కాదనుకొని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా, ఈ రాక్వుడ్ స్కూల్ అంతరించిపోతా ఉంది కర్నూలులో, దీని రూపురేఖలు ఈ ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాగ్రంథమయ్యే దినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది. అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే రాక్వుడ్ స్కూల్ అని ఉండి రాక్వుడ్ స్కూల్లో సీట్ దొరకాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే. కాబట్టి
దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థగానో లేకపోతే ఒక స్టడీ సర్కిల్గానో ఒక లైబ్రరీగానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు సహాయ సహకారాలకు సంపూర్ణంగా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగరాజు గారు అతను కూడా వన్ ఆఫ్ ది లెక్చరర్. అతనికి తెలుసు ఈ విద్యా సంస్థల విషయం. తను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి గవర్నమెంట్స్ ఏవైతే మైనారిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా వీటిల్లో ఒక స్టడీ సర్కిల్ లాంటిది కానీ లేకపోతే ఒక లైబ్రరీ లాంటి దాన్ని కానీ ఏర్పాటు చేయడానికి తను కలెక్టర్ గారితో ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా పూర్వ విద్యార్థులు 1986 బ్యాచ్ నుండి బస్తిపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా విషయం ఏంటంటే మేము ఏదైతే పెట్టుకున్నామో మా ఉద్దేశం ఏదైతే ఉందో పాలిటిక్స్ వేరు, పొలిటీషియన్స్ వేరు, మేము వేరు. మీరు పాత్రికేయులుగా జర్నలిస్టులుగా ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇటువంటి గవర్నమెంట్స్ని కాపాడడం కోసం మీ సహకారము, మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని, మీరు ముందుండి ఎంపీ గారికి సలహాలు ఇవ్వాలని, మీరందరూ ఉండి ఈ ప్రాపర్టీస్ని అందరినీ కాపాడేవాళ్ళని రాకూడ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్ చింతకుంట రాజీవ్ గృహకల్ప కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా మారింది. కాలనీ వాసులు చెత్తను నేరుగా రహదారులపై వేస్తుండటంతో వాహనాలకు ఆటంకం కలుగుతుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో చెత్త కుండీలు, చెత్త డబ్బాలు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రజలు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు దీనిపై ప్రశ్నిస్తే చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు కాబట్టి ప్రజలు రోడ్డుపైనే వేసుకుంటున్నారని సమాధానం ఇస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం ఒక బిల్లు యూజ్లో వేయడానికి టీవీ ఛానల్ రాజీవ్ గృహకల్ప చింతకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండండి. నేను ఇక్కడ మహిళా కమిటీ ప్రజెంట్ చేస్తాను. నా పేరు కర్ణాల స్వప్న. ఈ ఖమ్మం దగ్గర ఉన్న చెత్త గత కొద్ది సంవత్సరాలుగా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది వాళ్ళకు మేము ప్రజావాణిలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న మున్సిపల్ కలిసింది, అది కూడా చెప్పినాం. ఎవరు కూడా మాకు చెత్తది ఎవరు కూడా చేయట్లేదు. వర్షాకాలం కారణంగా చెత్త ఎక్కడెక్కడ వాళ్ళ ఈ బ్లాక్లో పడేయాలంటే మరి అవుట్ సైడ్ మాకే సోర్స్ లేక మా చెత్త ఇక్కడనే వేస్తున్నారు. వర్షాకాలం కాబట్టి వాసన వస్తుంది, మురిగిపోయి మెదడు వ్యాపు, డెంగ్యూ జ్వరాలు, పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు కమాన్ ముందు నుండి ఎవరైనా వచ్చినా కూడా మాకు అంత అసహ్యంగా కనిపిస్తుంది. ఇటువంటి దుర్భర పరిస్థితి ఉన్నది మాకు రాజీవ్ గృహకల్ప అనేది. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దానికి ఒకటి ఏదైనా తగిన ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో ప్రముఖ పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా వారిని బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్, ఇతర పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డిఎస్ఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ బాల విలేకరుల సమావేశంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య పాఠశాలపై
తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ భరద్వాజ్కు వినతి పత్రం సమర్పిస్తూ పాఠశాల ముందు ఫీజుల పట్టిక బహిరంగంగా వేయాలని మరియు స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు ఎంత తీసుకుంటున్నారో తక్షణమే పరిశీలించాలని కోరారు. డిఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైతన్య పాఠశాల సెలవు దినాల్లో తరగతులు నడుపుతున్న సంగతి గమనించినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలలో ఆందోళన ఉంది. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు గిడ్డయ్య, వినోద్, సూరి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు చైతన్య పాఠశాలకు యాజమాన్యానికి ఒత్తాసు పలకడం అంటే రద్దు చేయాలి. శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు వెంటనే. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర డిఎస్ఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సబ్ కలెక్టర్ సార్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఈ విషయం పైన శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే సార్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారు కేవలం ఈరోజు సండే రోజున క్లాసులు పెడుతున్నా కూడా ఈరోజు కన్నెత్తి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ సార్ గారు మరి చూడకపోవడము, వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆదోళనలో ఏర్పడింది. అంటే ఈరోజు పాఠశాలలోన ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి? పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పాఠశాలల నలపల్లోనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయంటే పొద్దున 7:30కే స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటలైనా కూడా క్లాసులు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సైకిల్ లో రోజు ఆర్ట్స్ కాలేజ్ రూట్ లో పాప వాళ్ళు 10th క్లాస్ కానీ పోతా ఉంటారు. నేను చెప్తా ఉంటా ఈ టైం వరకు ఏ విధంగా మీరు క్లాసులు పెట్టుకుంటారని చాలా సందర్భాల్లో కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వేలకు వేలు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, మేము పెట్టుకునేది ఇదే, ప్రభుత్వ నిబంధనలు పాటించము అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అంటే చైతన్య పాఠశాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? ఈరోజు సండే దినం రోజు ఎందుకు క్లాసులు పెట్టినారు అంటే ప్రభుత్వ నిబంధనలు తుంగులో దొక్కి వేలకు వేలు బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, తర్వాత ట్యూషన్ ఫీజు ఇలా రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు. అయినా కూడా డిప్యూటీ డిఓ సార్ గారు ఒక్కసారి కూడా తనిఖీ చేసిన పాపన ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ డిఓ సార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, సార్ మీరు తక్షణమే చైతన్య పాఠశాలను విజిట్ చేయండి. తక్షణమే స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు, నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక వేసినారా లేదా అనేది ఖచ్చితంగా విచారణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఎస్ఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుంటామని తెలియజేసుకున్నాం. అలాగే టీచర్లు కూడా సెలవు దినాల్లో ఇండ్ల దగ్గర ఉండాల్సిన టీచర్లు కూడా వర్కింగ్ డే రోజు సెకండ్ సాటర్డే వచ్చినా సండే వచ్చినా సార్ వాళ్ళని కానీ మేడం వాళ్ళని కానీ పిలుచుకొని వచ్చి వర్కింగ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ విద్యాశాఖ అధికారులు కనిపించడం లేదా? జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు వత్తాసు పలుకుతున్నారా సార్ మీరు? కాబట్టి ఇప్పటికైనా సార్ మేల్కొని మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సంఘాలుగా ఏవైతే ఇచ్చినారో వాటిని విచారణ చేయాలని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా, ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం జిల్లా విద్యాశాఖ అధికారులు. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిటేటర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ సోమవారం 4వ రోజున జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించి అనంతరం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వైజ్ కాంటిజెంట్ పార్ట్ టైం వర్గాలు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, మీరంతా చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ పస్తులు ఉంటూ పనిచేస్తున్నారని అన్నారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకున్నటువంటి ఈ కార్మికులు ఇప్పుడు జీవో నెంబర్ 64కు తీసుకురావడం వల్ల ఒక్కొక్క కార్మికుడు 4,000 నుంచి 15,000 రూపాయల వేతనం కోల్పోయారు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక అంటే పిల్లల్ని సాధలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. 2 వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేస్తే వేరు వేరు వేతనాలు చెల్లించడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది దేశ సంక్షేమానికే విఘాతం. మేడారం మహాజాతరకు సజావుగా నిర్వహణ జరగడానికి, భక్తుల రాకపోకలు సౌకర్యంగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతుంది. ఈ నేపథ్యంలో మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. భూపాలపల్లి నుంచి వచ్చేదంటే ఆల్రెడీ వాడతాం.
రేపు వచ్చి వాటిని ఎట్లకైనా లేపియాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటే ఇప్పుడు ఆ రోడ్ మనం డెవలప్ చేస్తాను కొండపర్తి నుంచి మేడారానికి. మనం ఎట్లాగా రోడ్ బట్టి లైట్ కూడా పెట్టేది ఉంటుంది, సోలార్ అన్న పెట్టిద్దాం. అంగన్వాడికి పోతారా? ఏదన్నా గవర్నమెంట్ నుంచి స్పెషల్ కింద పెట్టినా చెప్తే దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారు. అవునా? ఇప్పుడు రేపు ఒక 10 మంది బయటకు వెళ్తుంది, దసరా వరకు ఇంకొక 10 మంది బయటకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.